ఎడారిలో సెలయేర్లు. జూన్ 27వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. 68వ కీర్తన 28వ చరణం. మన జీవితంలో ప్రతిదీ స్పష్టంగా తగినంత తీవ్రతతో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలకి బలాన్ని ప్రసాదిస్తాడు. మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి. ఇది ఒడిగిపోయే శక్తి కాదు. ఎంత వాడుకున్నా తరగని పెద్ద మొత్తాలలో మన శక్తి సమకూడుతుంది. నీ రోజులు ఎలాగో నీ బలము అలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మానసిక శక్తి, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, ఇతరుల్ని ఆప్యాయంగా చూడగలిగే మనసు, సరైన ఆదర్శాలను రూపొందించుకోగలిగిన వాటిని సాధించగలిగే శక్తి, ఇవన్నీ నీలో దినదినాభివృద్ధి చెందుతాయి. నేను సాగిపోవడానికి దేవుడే నాకు శక్తి. బ్రతుకు బాట చవి సారం లేనిదైనప్పటికీ ముందుకు అడుగు వేసే శక్తినిచ్చేది దేవుడే. మలుపు లేని ఇరుకుదారిలో, ఆహ్లాదకరమైన సంఘటనలేమీ లేని చప్పిడి జీవితపు సుదీర్ఘ ప్రయాణంలో, ఆత్మ కృంగిపోయిన వేళల్లో, మార్పు ఏమీ కనబడని గానుగెద్దు బ్రతుకుల్లో బలాన్నిచ్చి నడిపించేది ఆయనే. పైకి ఎక్కిపోవడానికి దేవుడే నాకు శక్తి. కష్టాల కొండల్ని భయం లేకుండా ఎక్కిపోయే శక్తి నాకు ఆయనే. క్రిందికి దిగి వెళ్ళడానికి దేవుడే నాకు శక్తి. మనస్సును ఉత్తేజపరిచే ఉన్నత శిఖరాల నుండి కొండగాలిని, వెచ్చని సూర్యరశ్మిని వదిలి కొండ దిగి వచ్చేసే వేళల్లో గాలి స్తంభించి గుండె బరివెక్కితే బలమిచ్చి నన్ను ఆదరించేది ఆయనే. ఆరోగ్యం దెబ్బతిని శారీరకంగా కృంగిపోతూ ఉన్న ఒక వ్యక్తి అనేవాడు, ఈ దిగి రావడమే నేను భరించలేకపోతున్నాను అని. నిశ్చలంగా ఉండడానికి దేవుడే నాకు శక్తి. కదలక మెదలక నిశ్చలంగా ఉండడం ఎంత కష్టం. పనేమీ లేక నిస్తేజంగా ఉండే సమయాల్లో మనం ఒకరితో ఒకరం చెప్పుకుంటాం కదా, అబ్బా చేయడానికి ఏదన్నా పని ఉంటే బాగుండు అని. చిన్నపిల్లవాడికి జబ్బు చేస్తే తల్లి వైద్యం తెలియక నిస్సహాయంగా నిలబడిపోవలసిన స్థితి ఎంత దయనీయంగా ఉంటుంది. ఆమెకి అది అగ్నిపరీక్షే కదా. అయితే ఏం చెయ్యకుండా కూర్చుని ఎదురు చూడడానికి ఎంతో శక్తి అవసరం. దేవుడే మన శక్తి. దేవునిలోనే మన అవసరాలకు చాలినంత శక్తి ఉంది. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.